జాతీయ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన కాషాయ పార్టీ తెలంగాణలో మాత్రం తలపడుతోంది. కర్ణాటక తర్వాత దక్షిణాదిలో తెలంగాణని తమకు అతిపెద్ద కంచుకోట అని పదే పదే చెప్పుకున్న కమలనాథులు మొన్నటి పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేక చతికిలపడింది. అసలు తెలంగాణ బీజేపీలో ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఇదంతా రాష్ట్ర నాయకత్వం చేసుకున్న స్వయంకృత అపరాధమేనా, లేక అగ్రనేతల మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరా? అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో అధికారమే తమ ఏకైక లక్ష్యమని, ఇక తమను ఎవరూ ఆపలేరని బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు ఎంతో గాంభీర్యం ప్రదర్శించారు. భారీ బహిరంగ సభలు, పాదయాత్రలు, ప్రజా పోరాటాలతో రాష్ట్రంలో బలంగా అడుగులు వేస్తున్నామని పదే పదే చెప్పుకున్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ పరిస్థితి చూస్తే తీవ్రమైన గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోందన్న చర్చ జరుగుతోంది. వరుసగా వస్తున్న ప్రతి ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయాల పాలవుతోంది. నాయకులు వ్యవహరిస్తున్న తీరు అర్థం కాక ఢిల్లీలోని పార్టీ అధిష్టానం సైతం తరలు పట్టుకునే పరిస్థితి నెలకొంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావు అందరు నేతలను కలుపుకుపోయేందుకు, పార్టీలో సమన్వయం తీసుకొచ్చేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. అయినప్పటికీ పార్టీలోని కొందరు సీనియర్ నేతలు ఆయన మాటను ఏమాత్రం లెక్క చేయకుండా తమదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. పార్టీ అగ్రనేతల మధ్య ఉన్న ఈ వర్గ విభేదాలు, ఆధిపత్య పోరు ఇప్పుడు పార్టీ సమావేశాల్లోనూ బహిరంగంగానూ స్పష్టంగా బయటపడుతూనే ఉన్నాయి. కేవలం మోదీ ఇమేజ్, జాతీయ నాయకత్వం మద్దతుతోనే నెట్టుకొద్దామనే భ్రమలో నుంచి రాష్ట్ర నాయకులు బయటకు రాకపోవడం వల్లే పార్టీ ఈ దయనీయ స్థితికి చేరుకుందన్న విమర్శలు సొంత క్యాడర్ నుంచే వ్యక్తమవుతున్నాయి. ఒక క్రమశిక్షణ గల పార్టీగా, క్యాడర్ బేస్డ్ పార్టీగా చెప్పుకునే బీజేపీలో ఇప్పుడు పూర్తిగా అదుపు తప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా జరిగిన పురపాలక, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు ఆ పార్టీ పరువును బజారున పడేసింది. ఏకంగా బీజేపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ లైన్కు విరుద్ధంగా వ్యవహరించడం సంచలనంగా మారింది. ఎక్సాఫీషియో ఓట్లను సైతం సొంత పార్టీ అభ్యర్థులకు కాకుండా ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు వేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. కొందరు నాయకులు క్యాంపు రాజకీయాలు చేయడం, లోకల్గా ప్రాబల్యం ఉన్న చోట టికెట్లు అమ్ముకున్నారన్న తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. రాష్ట్ర నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ప్రవర్తించడం, రాష్ట్ర నాయకత్వం ఆదేశాలను బేఖాతరు చేస్తూ అంతా మా ఇష్టం అన్నట్లు వ్యవహరించడం అధిష్టానానికి తీవ్ర ఆగ్రహం తెప్పించిందని టాక్ నడుస్తోంది. పార్టీ బీఫామ్ ఇచ్చిన అభ్యర్థులకు సీనియర్ నేతలు కనీస సహకారం అందించకపోవడం, పైగా రెబల్ అభ్యర్థులను ప్రోత్సహించి తెరవెనుక తిరుగుబాటు చేయించడంతో క్షేత్రస్థాయిలోని బీజేపీ కార్యకర్తలు తీవ్ర అయోమయానికి గురయ్యారు. ఏ నేత ఎవరికి మద్దతిస్తున్నారో, ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియని గందరగోళం వల్లే ఎన్నికల ఫలితాలు ఇంత దారుణంగా వచ్చాయన్న అంతర్గత చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. ఒక ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించాలనుకునే పార్టీ అధికార పక్షంపై నిరంతరం పోరాడాలి. కానీ రాష్ట్రంలో 2 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నేరుగా సవాల్ విసరడంలో కాషాయ నేతలు ఘోరంగా విఫలమయ్యారు. అటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టలేక, ఇటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ను కూడా రాజకీయంగా ఎదుర్కోలేక బీజేపీ పూర్తిగా చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. సొంత పార్టీలోని వర్గ పోరును, రెబల్ అభ్యర్థులను నియంత్రించుకోలేని రాష్ట్ర నాయకత్వం ఇక అధికార, ప్రతిపక్ష పార్టీలను ఎలా ఇరుకున పెడుతుందన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగలేదన్న అంశం బీజేపీని రాజకీయంగా మరింత ఇరుకున పడేసింది. బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టిందని కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శల దాడి చేశారు. ఈ విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాల్సిన రాష్ట్ర బీజేపీ నేతలు అందుకు భిన్నంగా మౌనం వహించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేయకుండా డిఫెన్స్లో పడిపోవడం చూస్తుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్లకు బీజేపీ నేతలు లోపాయికారిగా కొమ్ము కాస్తున్నారన్న అనుమానాలు క్యాడర్లో రచ్చరేపుతున్నాయి. తెలంగాణలో కమలం పార్టీకి మొదట్నుంచి ఒక బలమైన నమ్మకం ఉంది. గ్రామీణ స్థాయిలో తమకు ఆశించినంత సంస్థాగత బలం లేకపోయినప్పటికీ పట్టణ ప్రాంతాల్లో విద్యావంతుల్లో తమకు తిరుగులేని ఓటు బ్యాంక్ ఉందని బీజేపీ నేతలు బలంగా విశ్వసిస్తుంటారు. దానికి తగ్గట్లుగానే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ను అత్యధిక స్థానాలతో కైవసం చేసుకుని ఆ పార్టీ కొంతమేర పరువు నిలుపుకోగలిగింది. కానీ ఈ ఒక్క కార్పొరేషన్ మినహా మిగిలిన రాష్ట్రం అంతటా పరాభవమే ఎదురైంది.
గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తుపై పోటీ లేకపోవడం ఒక మైనస్ అయితే బూత్ స్థాయిలో బీజేపీకి సంస్థాగత నిర్మాణం లేకపోవడం అనేది అసలు సమస్యగా మారింది. తాము అత్యంత బలంగా ఉన్నామని భావించిన అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో సైతం కరీంనగర్ మినహా మిగతా చోట్ల దారుణమైన ఫలితాలు రావడం ఆ పార్టీ నాయకత్వంలో సైలెంట్ ప్రకంపనలు రేపుతోంది. పట్టణ ఓటర్లు కూడా తమకు ప్రత్యామ్నాయంగా చూడడం లేదన్న చేదు వాస్తవం ఇప్పుడు వారిని కలవరపెడుతోంది. క్షేత్రస్థాయిలో బలం లేకుండా కేవలం గాలివాటంగా గెలవాలనుకునే ఈ వ్యూహం భవిష్యత్తులో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అతిపెద్ద సవాలుగా మారుతుందన్న చర్చ ఆ పార్టీ కోర్ కమిటీలో గుబులు రేపుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య స్పష్టమైన త్రిముఖ పోరు ఉందని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పలుమార్లు స్పష్టం చేశారు. అంటే ముఖ్యమంత్రి బీజేపీని ప్రధాన పోటీదారుగా గుర్తించారు. కానీ అందుకు తగ్గట్టుగా బీజేపీ గ్రౌండ్లో అడుగులు వేయడంలో పూర్తిగా విఫలమైంది. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితమైన బీఆర్ఎస్ ప్లేస్ను ఆక్రమించేందుకు కూడా బీజేపీ సరైన ప్రయత్నం చేయడం లేదు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రజాపాలన, సంక్షేమ పథకాలతో ప్రజల్లో మరింత బలపడుతోంది. అటు గులాబీ పార్టీ కూడా తన ఉనికిని కాపాడుకునేందుకు క్షేత్రస్థాయిలో విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి కీలక సమయంలో త్రిముఖ పోరును తమకు అనుకూలంగా మార్చుకోవాల్సిన బీజేపీ స్పష్టమైన వ్యూహం, విధానపరమైన ప్రణాళిక లేకుండా గాలికి వదిలేసినట్లుగా వ్యవహరిస్తోంది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్న పరివార్ నేతలు ముందు తెలంగాణలో తమ సొంత ఇంటిని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. త్వరలో జరగబోయే అత్యంత కీలకమైన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఇప్పుడు బీజేపీకి అగ్ని పరీక్షగా మారనున్నాయి. ఒకవేళ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పాత సీనే రిపీట్ అయితే ఇక రాష్ట్రంలో ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం ఖాయం. అంతర్గత కుమ్ములాటలు పక్కన పెట్టి సమిష్టిగా పోరాడితేనే బీజేపీకి భవిష్యత్తు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మరి బీజేపీ ఏం చేస్తుందో వేచి చూడాలి.